అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే ఉన్నది, ఇప్పుడు ప్రైవేట్ రంగం అయిపోతుంది. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే మనకు అర్థం లేదు కదా. రేపు మన పిల్లల చదువులు మళ్ళీ వెనుకబడిపోతాయి కదా, ఉద్యోగాలు మనకు దక్కాయి కదా. ఇప్పుడు మన డిమాండ్ ఏంటిది? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం యుద్ధం చేయాల్సి అయితే మనం ఇది నెట్టబడదు కదా, ఇది ఉమ్మడి అంశమే కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 అంశాలు ఉన్నాయి, 10 అంశాలు పెండింగ్లు ఉన్నాయి. మాకు ఆవేదన ఉన్నది. అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం జరగాలంటే అందరం కలిసి కొట్లాడాల్సిన అవసరం రాబోతుంది. అందరు కలిసి కొట్లాడాలంటే మన మధ్యలో ఐక్యత ఉండాలి. మన మధ్యలో ఐక్యత ఉండాలంటే వర్గీకరణ సమస్య శాస్త్రంగా పరిష్కారం కావాలి. నువ్వు వర్గీకరణ అడ్డుకున్నంత కాలం మేము వర్గీకరణ మీద యుద్ధం చేస్తాం. నువ్వు వర్గీకరణ సహకరిస్తే ఉమ్మడి పోటాలకు ముందుకెళ్తాం. అందువల్ల మీ మీదనే బాధ్యత ఉన్నది. మీది ఏకసూత్ర కార్యక్రమం అడ్డుకోవడమే. కానీ మాకు వర్గీకరణతో పాటు సమాజం మొత్తం బాధలు పడుతున్న సమస్యలన్నీ పరిష్కారం కోసం కూడా మనం పోరాటం చేశాం. భవిష్యత్తులో అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తాం.